వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఓం శ్రీ సత్యదేవాయ నమః. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విద్యార్థుల్లో కొంతమందికి జ్వరం అది రావడం అది జరిగింది. కార్యనిర్వహణాధికారి వారికి తెలపగా నర్సులను పంపించారు. వారు ఫస్ట్ ఎయిడ్గా పిల్లలకి ఇంజెక్షన్స్ మాత్రలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు కూడా పిల్లలు కాస్త నీరసంగా కనబడేసరికి ఈవో గారు ఆలస్యం చేయకుండా కొండ దిగువన గల సత్యదేవ హాస్పిటల్ నందు విద్యార్థులకి వైద్యం అది కూడా అందించారు. ఈరోజు సాయంత్రానికి పిల్లలంతా కూడా బాగా ఉన్నప్పటికీ కూడా ఈవో గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తునిలో గల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చి నిపుణుల యొక్క పర్యవేక్షణలో పిల్లల్ని ఉంచడం జరిగినది. ప్రస్తుతం పిల్లలందరికీ కూడా జ్వరం, కొంతమందికి వాంతులు, విరోచనాలు అవి కూడా అవ్వడం అయిందండి. అంటే విద్యార్థులు కొండ దిగువన దత్తయాగం అది కూడా జరిగింది. ఆ యాగంలో పాల్గొన్నప్పుడు తర్వాత కొంత అస్వస్థతకు గురవ్వడం జరిగింది. పాఠశాలలో ప్రస్తుతం 35 మంది విద్యార్థులు ఉన్నారండి. ఇందులో 8 మందికి మాత్రం కొంతమందికి జ్వరం, వాంతులు, విరోచనాలు అవి కూడా అయ్యాయండి. వారిని ఇప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అది కూడా చేస్తూ ఉన్నాం. ఫుడ్ పాయిజన్ అయితే 35 మందికి రావాలండి. ప్రస్తుతం 8 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. మిగతా వారంతా కూడా పాఠశాలలో బాగానే ఉన్నారండి. వాతావరణ మార్పుల చేత హోమం దగ్గర ఉండలేక మరి విద్యార్థులకి అయితే ఈ విధంగా అయిందని అనుకుంటున్నాను. డాక్టర్ గారు విచారించి కొంతమందికి భోజనం అది సరిగ్గా అరగలేదు అని అన్నట్టుగా చెప్పారండి. కింద భోజనం అది చేయడం వల్ల కొంత ఆ యొక్క భోజనానికి పాఠశాలలో భోజనంలో ఉండే విధి విధానాల వల్ల కొంత అస్వస్థత గురయ్యాయి. పిల్లలంతా బాగున్నారండి. అందరూ బాగానే ఉన్నారండి. మొన్న 4 రోజులు దత్తపీఠం వారి ద్వారా యాగం జరిగిందండి. అక్కడికి వెళ్ళి 4 రోజులు పిల్లలు పొద్దున్న వెళ్ళి రాత్రి భోజనాలు చేసి పైకి వచ్చేవారండి. వచ్చాక నిన్న పొద్దున్న కొద్దిగా జ్వరంగా ఉందండి. తర్వాత సాయంత్రం నుంచి మోషన్స్, వామిటింగ్స్ అయ్యాయి. అన్నవరం దేవస్థానం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించామండి. బాగానే చేశారు, తగ్గాయి. కానీ ఒకసారి ఎందుకైనా మంచిది కదా అని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారండి. తీసుకొచ్చారు. ఫుడ్ పాయిజన్ అని అంటున్నారు. ఏరియా కదా మీది ఫుడ్ పాయిజన్ అనే అనుకుంటున్నామండి. మోషన్స్ అంటే లూజ్ మోషన్స్, జిగట విరేచనాలు వేయండి. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది ఏం లేదండి. మధ్యాహ్నం నుంచి కూడా వాంతులు కానీ విరేచనాలు కానీ అవ్వలేదండి. 8 మంది అండి. 8 వాళ్ళు ఫీవర్ అన్నారండి. వాళ్ళు మామూలు ట్యాబ్లెట్ వేసి వెళ్ళిపోయారండి. వీళ్ళకే కొద్దిగా లూజ్ మోషన్స్ అని, వామిటింగ్స్ అని ట్రీట్మెంట్ చేశారు. అక్కడే నిన్న వాళ్ళ మధ్యాహ్నం నుంచే బాగానే ఉందండి. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపెట్టేస్తే మంచిది కదా అని ట్రీట్మెంట్ తీసుకొచ్చాము. ఇప్పుడు అందరికీ ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేదని బాగానే ఉందండి. డిఎంహెచ్ఓ కూడా వాళ్ళ మట్టుకి వచ్చండి, అబ్జర్వేషన్లో ఉంటే మంచిది కదా అని అన్నారండి. అన్నీ రేపు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఈరోజు జరిగినటువంటి ఘటన ఏంటంటే సత్యదేవ యోగ పాఠశాల నుంచి 8 మంది అస్వస్థతకు గురయ్యి మరి తుని ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. మా కమిటీ మెంబర్స్ కూడా తెలియడం, ఇమీడియట్గా అప్రమత్తం చేసి ఇమీడియట్గా డాక్టర్లు, నర్సుల్ని అందరినీ కూడా ఇమీడియట్గా అందరినీ చేసి ఐసీయూలో పెట్టి ఇమీడియట్గా వైద్యాన్ని అందేటట్టుగా చూడడం. అలాగే కాకినాడ నుంచి కూడా డిఎంహెచ్ఓ గారు కూడా వచ్చి పర్యవేక్షించి వాళ్ళ ద్వారా కూడా ఒక 4 డాక్టర్లు వచ్చి పరీక్షించి మందులు ఏమి ఇవ్వాలి ఏంటి అనేది కూడా చెప్పి ఇది ప్రమాదం కాదు, ఇది తొందరగానే నయమైపోతుందని చెప్పడం, అందరూ కూడా ఈ చాలా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది. కాబట్టి కొన్ని పరిణామాల వల్ల అక్కడ తినేటువంటి ఆహారం మరి మిరియాల చారు వేసుకొని తిన్నారట. దానివల్ల గొంతు నొప్పి రావటం, కడుపు నొప్పి రావటం ఒక 8 మందికే జరిగింది. అలాంటిది వీళ్ళకి అక్కడ ఆల్రెడీ వైద్యం జరిగిపోయింది. మరి ఈవో గారు ఇంకా మంచి వైద్యం చేయించాలనేటువంటి
విధానంతో మన తుని ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పుడైతే డిఎంహెచ్ఓ గారి పర్యవేక్షణలో అంతా చూడడం జరుగుతుంది. అంతా బాగుంటుందని కూడా చెప్పారు సారు. అంతా ఉదయానికల్లా స్టెబిలైజ్ వస్తుందని చెప్పడం అయితే జరిగింది. అంటే ఎందుకు ఎందుకయింది అంటే ఫుట్బాల్ వాతావరణం. ఎక్కడ ఉంటారు మీరు? ఎప్పుడైంది ఇలాగ? మీకు ఎప్పటి నుంచి ఉన్నది ఈ ప్రాబ్లం? మంగళవారం నుంచి. ఓకే, మరి మంగళవారం నుంచి ఉంటే మరి హాస్పిటల్కి వెళ్ళదా? మంగళవారం నుంచి దేవస్థానం హాస్పిటల్లో చూపించారు. ఈరోజు కొంచెం ఎక్కువైతే ఓకే, వాళ్ళు ఎక్కువైందా? ఇప్పుడు ఎలా ఉంది మరి? తుని ఏరియా హాస్పిటల్లో కొంతమంది వేద పాఠశాల పిల్లలు ఒక 8 మంది మనం డయేరియా విరోచనాలు కొద్ది వాంతులు అయినాయి. దాని గురించి ఇక్కడ జాయిన్ చేశారు, పిల్లల్ని తీసుకొచ్చాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మనకి కిర్లంపూడి సత్రంలో మనకి యాగం జరిగింది. ఆ యాగం చేయడంతో పిల్లలు అక్కడ 4 రోజులు ఉన్నారు కింద, కొండ కింద. ఆ సత్రంలోనే వంట అది వండి పెట్టారు. మిరియాల చారు తిన్నందువల్ల వీళ్ళకి కొద్ది గొంతులో మంట రావడం, కడుపు నొప్పి రావడం, కొద్ది వాంతి రావడం జరిగిందని చెప్తున్నారు. సో ఏదైనా ఇబ్బంది కలగకూడదు, పిల్లలకి వైద్యం అది కరెక్ట్గా జరగాలి అని చెప్పేసి సేఫ్టీ గురించి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు, రికవరీ అవుతారు, రికవరీ అయ్యి పంపిస్తారు. మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, నీరసంగా కలిసి వెళ్ళిపోయింది, తలపోటుగా ఉంది. అంటే ఎందుకు అలా ఎందుకైంది? దత్తమామాకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం వేరేగా ఉండింది. 2 నుంచి అందరూ కొంచెం బాగుంది, 2 మందికి బాగుంది. మీరు ఎక్కడ ఉంటారు? నేను అన్నవరంలో వేదపరిచాను. ఫుడ్ ఎక్కడ తిన్నారు? ఫుడ్ కింద దత్తమామాలో తినేవాడు. మళ్ళీ నైట్ పాఠశాల తింటారు. 4 రోజులు ఏం తిన్నారు? ఏం తింటే ఎలా అయింది? ఇంకా కూర మన భోజనం అలాగే తిన్నాం. అదేదో రసం ఏదో తాగారు అంటారు. నిన్న రసం చేశారండి. అప్పటి నుంచి కొంచెం వేరేగా అంటే మోషన్స్ వామిటింగ్స్ అలా పొద్దున్న దేవస్థానం హాస్పిటల్ చేయడం, సెలవులు ఎక్కించారు. రాత్రి నుంచి నీరసంగా ఉంటుందని సెలవులు ఎక్కిస్తాను. అన్నవరం పాఠశాల నుంచి వచ్చాను. దత్యాగలది జరిగాను. ఆ పొగది ఫుడ్ కూడా అక్కడ పడక నీరసం వచ్చి బాగా సెలవులు ఎక్కిస్తున్నాను. నీరసం ఉంటుంది. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి? అంటే ఫుడ్ ప్రాబ్లం ఏమైనా అయిందా? ఫుడ్ ప్రాబ్లం, తర్వాత పొగ కూడా చెమ్మగా ఫుడ్ ఏం తిన్నారు? ఫుడ్ అక్కడ వడ అవి పెట్టారు, వడ చారు సాంబార్ అని చేశారు. దానివల్లే ఇప్పుడు ఎలా ఉంది మరి? మొత్తం ఎంతమంది ఉంటారు ఆ పాఠశాలలో? మొత్తం 4 మంది. 8 మందికి సీరియస్ అయింది. 15 మంది దాకా ప్రాబ్లం వచ్చిందండి. బాగా 8 మందికి సీరియస్ అయింది. ఓకే, మొత్తం 15 మందికి, 40 మందిలో 15 మందికి ప్రాబ్లం అయింది. 8 మందికి బాగా సీరియస్ అయితే ఫస్ట్ దేవస్థానం హాస్పిటల్లో చూపించాను. అక్కడ కూడా కొంచెం సీరియస్ ఇంకా తగ్గిందండి. అక్కడ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.